విజయవాడలో మోసగాళ్లు పెరిగిపోతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నెత్తిన టోపీ పెట్టేవాళ్లు ఎక్కువైపోతున్నారు. ఉద్యోగాల పేరుతో లక్షలకు లక్షలు వసూలు చేసి పరారవుతున్న కేసులు పెరిగిపోతున్నాయి. 5,500 కట్టండి, ఇంటర్వ్యూ అక్కర్లేదు, డైరెక్ట్గా అపాయింట్మెంట్ లెటర్ చేతిలో పెడతామంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకుంటోందో ముఠా. TV9 రంగంలోకి దిగడంతో కేటుగాళ్ల గుట్టు రట్టయింది. విజయవాడలో ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడ్డ కంపెనీ గుట్టురట్టు చేసింది TV9. గుజరాత్కు చెందిన కోటీస్ కంపెనీ లేలన్ని బయటపెట్టింది. నిరుద్యోగులను నిండా ముంచుతున్న విషయం తెలుసుకున్న TV9 నిఘా టీం రంగంలోకి దిగింది. అక్కడ ఉన్న మేనేజర్ అహ్మద్ అనే వ్యక్తిని కలిసింది. నిరుద్యోగులమని, ఇక్కడ ఉద్యోగాలున్నాయని తెలుసుకుని వచ్చామంటూ పరిచయం చేసుకుంది TV9 నిఘా బృందం. అంతే, అహ్మద్ వేరే లెవెల్లో బిల్డప్ ఇచ్చాడు. ఇది అహ్మదాబాద్ బేస్డ్ కంపెనీ అని, ఆంధ్ర తెలంగాణలో బ్రాంచ్లు అంటూ ఓవర్ యాక్షన్ ఎలా చేస్తున్నాడో మీరే చూడండి. సౌత్ మొత్తం ఆయన తీసుకున్నాడు మార్కెట్. సౌత్ మొత్తం, మహారాష్ట్ర నుంచి కింద దాకా అంతా. ఆంధ్రప్రదేశ్ వచ్చేప్పటికి తెలంగాణ, హైదరాబాద్ అండ్ వరంగల్, విజయవాడ ఒక్కటే మన ఆంధ్రప్రదేశ్లో. ఇటు నుంచి పైకి వెళ్ళదు, అంటే ఏలూరు దాకా వెళ్ళింది. అఖిల్ అనే అతను కళంగా సన్నపాల యోగేష్ కుమార్ అని పేరు, వైజాగ్. దేశ విదేశాల్లో కంపెనీకి కొన్ని స్టార్ హోటల్స్ తో ఒప్పందాలున్నాయని చెప్పుకొచ్చాడు అహ్మద్. సెలవుల్లో పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికి కార్డులు అమ్మడమే పని అంటూ కటింగ్ ఇచ్చాడు. అంతేకాదు, ఈ కార్డు కొన్న వారు కుటుంబ సభ్యులతో కలిసి సంవత్సరంలో 15 రోజుల పాటు 7 స్టార్ హోటల్లో బస చేయవచ్చన్నాడు. మనకి అన్ని రిసార్ట్స్ ఉన్నాయి, 7 స్టార్ హోటల్స్. అక్కడ నార్మల్గా ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళి రావాలి అంటే, ఒక ఫ్యామిలీ మొత్తంగా ఎంత కదన్నా 25 నుంచి 50,000 అవుతుంది. అంతేనా? మినిమం వెళ్ళి రావాలంటే 25 నుంచి 50,000 వెళ్ళేది సంవత్సరంలో ఒకసారి. అదే మనం కంపెనీ వైపు నుంచి పంపించాం అనుకోండి, 7 స్టార్ హోటల్లో ఉంటారు. 4.5 లక్షలు వాళ్ళకి మెంబర్షిప్ కార్డు. 4.5 లక్షలు, 7.5 లక్షలు, 9 లక్షలు. ఇప్పుడు కంపెనీ ఆఫర్ ఇచ్చింది ఏంటి? 50%. 4.5ది 2.25 అయింది, 7.5ది 3.75 అయింది, అంటే 9 లక్షలది 4.5 అయింది. ఇప్పుడు 27 ఇయర్స్ దాకా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మెంబర్షిప్ కార్డ్. అప్ టు 27 ఇయర్స్ దాకా ఇయర్లీ వన్స్ కస్టమర్ అండ్ వైఫ్, వాళ్ళ 2 పిల్లలు, నలుగురు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసుకుని రావచ్చు కదా. అసలు మీరు చేయాల్సిన పని చాలా ఈజీ అంటూ అరచేతిలో వైకుంఠం చూపించాడు అహ్మద్. టార్గెట్ ఎలా పూర్తి చేయవచ్చో కూడా చెప్పాడు. సో ఇవే మళ్ళీ 50%, మళ్ళీ 50% కిందటే తీసుకుందాం. లాస్ట్ది ఇది 4,320 ఎంత అవుతుంది? 2,160 ఈఎంఐ. అది పే చేయలేదా కస్టమర్? 2,160 రూపాయలు. ఇలాంటి మంది ఎంతమంది దొరకచ్చు మనకి? నెలకి ఎన్ని క్లోజ్ చేయగలం మనం? బట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ 50%కి అమౌంట్ ఇస్తుంది. అంటే ఇక్కడ 4,25,000, సారీ 4,50,000కి 2,25,000 అయితే వస్తుంది. 50% అమౌంట్ ఇక్కడ ఇస్తున్నారు. కానీ ఇక్కడ 1,12,500 36 months, 72 months ఇన్స్టాల్మెంట్, 72 monthly ఇన్స్టాల్మెంట్. సులేమాన్, ఆలస్యం చేస్తే ఆశాభంగం, కొన్ని పోస్టులే ఖాళీ ఉన్నాయి, త్వరగా జాయిన్ అవ్వండి, వారం రోజుల్లో రిక్రూట్మెంట్ క్లోజ్ చేస్తామని భయపెట్టినంత పని చేశాడు. కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఒక డిగ్నిఫైడ్ లుక్తో వెళ్ళాలి. ఏదో పిచ్చోడు మళ్ళీ ఏదో వెళ్ళిపోయాము గడ్డంతో వెళ్తే ముందు కింద నుంచి పైన దాకా చూసి, ఏమి ఇన్ని చెప్పావు, ఇన్ని అవతారం చేస్తే నాకు తీసుకోబుద్ది కావట్లేదు, అందుకని డ్రాప్ అయిపోయా అంటాడు. మొత్తంగా కంపెనీ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత కూడా సూపర్ అనిపించింది. నువ్వు వచ్చినోడి నాకు నచ్చలేదు, అందుకని నాకు వద్దు, నువ్వు ఇలా ఉంటే ఇంకా కస్టమర్ సర్వీస్ ఎలా ఉంటుంది అంటారు. కాన్సెప్ట్ బాగుందంటారు, అందుకని కంపెనీ సూట్ ఇస్తుంది. అయితే సెక్యూరిటీ డిపాజిట్ గా 5,500 చెల్లించాలని చెప్పాడు అహ్మద్. మీరు మార్చిన గడ్డంతో, నలిగిన బట్టలతో కస్టమర్ దగ్గరికి వెడితే బాగోదు, అందుకే కంపెనీ డ్రెస్సును ప్రొవైడ్ చేస్తుందని చెప్పాడు. ఇంతకు ముందు ఫ్రీగానే డ్రెస్సుని ఇచ్చేదని, అయితే 9 మంది డ్రెస్ తీసుకుని జంప్ అయ్యారని, అందుకే డిపాజిట్ కట్టించుకుంటున్నామని చెప్పాడు. 2 నెలల తర్వాత తిరిగి చెల్లిస్తామన్నాడు. హై క్లాస్ ప్రొఫైల్ కస్టమర్స్ ఉంటే డైరెక్ట్ కార్ ఇస్తుంది. వెళ్ళి కార్లో వెళ్ళి డెమో ఇచ్చి కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఆ కార్లోనే కుదురుతో తీసుకుని వచ్చేటట్టుగా మన ఆఫీస్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది అఖిల్ గ్రూప్స్ ఆఫీస్. ఇది మనం గవర్నమెంట్ ఆఫీస్ 5,000 SFT లేదు, పెద్దది 250 మంది పట్టాలా, పెద్దది కావాల్సిందే కదా. సో దానికోసం 5,000 ప్లస్ ఎదుగుతున్నాం, లోపు అయితే కాదు. సో వీళ్ళకి ఎంత సెట్ చేసి మేనేజ్ చేయాలి, మొత్తంగా ఒక 2 months టైం పట్టింది. జీతంతో పాటు గిఫ్ట్లు కూడా ఇస్తారని చెప్పాడు అహ్మద్. 2 ఏళ్లు పనిచేస్తే కారు, 3 ఏళ్లు పనిచేస్తే ఇల్లు,
పనిచేసిన వారికి పనిచేసినంత అంటూ అహ్మద్ కటింగ్ ఇచ్చాడు. వర్క్ మేము చేయడమే కానీ టార్గెట్ రీచ్ కానీ టార్గెట్ బేస్డ్ కాదు. రీచ్ అవ్వకపోయినా మీకు శాలరీ అకౌంట్లో పడుతుంది. అదే మనం చెప్పాక చూసాం సర్వీస్ కంపెనీ గురించి చూసాం మొత్తం అంతా. అయితే దీనికి ఏపీలో కానీ తెలంగాణలో బ్రాంచ్లు కూడా ఎక్కడ ఇప్పుడు స్టార్ట్ చేసేది అదే కదా. కాంపిటీషన్ పెట్టకపోతే ఇంకా మీకు ఎన్ని ఇయర్స్ వస్తాయి. అదే ఇప్పుడు పెడుతున్నాం కదా. అందుకే న్యూ రిక్రూట్మెంట్ ఇప్పుడు న్యూ రిక్రూట్మెంట్ 250 మెంబర్స్ న్యూ రిక్రూట్మెంట్ గోల్డెన్ టీమ్ అంటారు. TV9 బృందం దగ్గర 5,500 తీసుకున్న తర్వాత అహ్మద్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. 2 రోజుల్లో మరో 2 సంస్థలో జాయిన్ చేస్తే జాబ్ గ్యారంటీ అన్నాడు. ఇలా ఇప్పటి వరకు 200 మంది దగ్గర 5,500 కట్టించుకుంది ముఠా. విషయాన్ని TV9 పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు రంగంలోకి దిగారు.